కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని త్రిముఖ మూవీ చిత్ర బృందం దర్శించుకుంది. జనవరి 2వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై యూనిట్ భారీ అంచనాలను పెట్టుకుంది. ఈ చిత్రంలో హీరోగా యోగేష్ నటించగా హీరోయిన్ గా దాసరి సాహితీ నటించారు. కాణిపాక వినాయక స్వామిని ప్రత్యేక అభిషేకం పూజలు చేసి సినిమా హిట్ కావాలని వేడుకున్నారు. మేము అంటే సడన్ గా అనుకున్నాం దర్శనం చేసుకున్నామని. సో మీరు కూడా వెంటనే మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో నేను ఇప్పటి వరకు నన్ను పొలిమేర 1, పొలిమేర 2లో డీ గ్లామర్ రోల్ లో చూసారు. బట్ త్రిముఖలో ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. నన్ను గ్లామరస్ గా చూస్తారు. అండ్ రీసెంట్ గా సన్నీ లియోన్ తో సాంగ్ రిలీజ్ అయింది గిప్పా గిప్పా అని, మీరు చూసే ఉంటారు. సో ఆ గిప్పా గిప్పా సాంగ్ లో నేను కూడా సన్నీ లియోన్ గారితో డాన్స్ చేశాను. వైరల్ అవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం మూవీ టీజర్ చూసినా మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. నా ఇష్ట దైవం కాణిపాక వినాయక స్వామిని ఈరోజు దర్శించుకోవడానికి మాకు అవకాశం కల్పించిన మా అన్నయ్య పెద్దలు పోల ప్రభాకర్ గారికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, త్రిముఖ అనే మూవీ నా మొదటి ప్రయత్నంగా దర్శకత్వం చేసి జనవరి 2వ తారీఖున రిలీజ్కి 5 భాషల్లో సిద్ధంగా ఉంది. మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే, దానికి ప్రతి క్యారెక్టర్కి సరిపడే నటీనటులతో ఒక మంచి ప్రయత్నం చేశాం. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా మనకు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. నిర్మించిన నిర్మాతలు అవుట్పుట్ చూసి చాలా ఆనందంగా ఉన్నారు. నా ఇష్ట దైవం కాణిపాక వినాయక స్వామిని ఈరోజు దర్శించుకోవడానికి మాకు అవకాశం కల్పించిన మా అన్నయ్య. అంటే అక్కడ 2 క్వశ్చన్స్ అండి. నాకు నచ్చిన హీరో అంటే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన టాటూ నా గుండెల మీద ఉంటుంది. నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్టీఆర్ గారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏది అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఎంత మనం పడే కష్టంలోనే మన రిజల్ట్ ఉంటుంది, మన డాన్స్ కానీ మన డైలాగ్స్ కానీ అని ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఇష్టం అంటే కళ్యాణ్ గారు. సో వాళ్ళిద్దరూ ఇంకా ఇండస్ట్రీలో నాకు దే ఆర్ ఇన్స్పిరేషన్. అవునండి, అంటే నేను యుఎస్ నుంచి వచ్చాను ప్రాజెక్ట్ కోసం. ఫస్ట్ టైం రాజేష్ గారు మన ప్రొడ్యూసర్స్ కి చెప్పినప్పుడు ముందు వేరే హీరో కొత్త ఎస్టాబ్లిష్డ్ అనుకున్నారు. తర్వాత ఎప్పుడైతే సన్నీ లియోన్ గారు మూవీని ఓకే చేశారో కొత్త వాళ్ళతో వెళ్ళొచ్చు అన్నప్పుడు నాకు వచ్చింది స్టోరీ. సో ఫస్ట్ మూవీని ఇంత పెద్ద ప్యాడింగ్ తో రావటం అనేది చాలా ఆనందంగా అనిపించింది. సో అలా ప్రాజెక్ట్ లో వచ్చాను. నేను ఆల్రెడీ సెకండ్ మూవీ చేస్తున్నానండి. సినిమా పేరు చాణుక్యం. మూర్తి గారని డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ గారి దగ్గర చేశారు ఆల్రెడీ. సో ఆయన చేస్తున్నారు. మూవీ స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ 26 లోనే అది కూడా రిలీజ్ అవుతుంది. అంటే నేను యుఎస్ లో 25 years గా సెటిల్ అయిపోయి ఉన్నాను. అక్కడ స్టేట్ గవర్నమెంట్ లో అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ చేస్తున్నాను. ఈ మూవీ స్టోరీ ఒక 1 year వరకు అందరూ మానిటర్ చేసి టీమ్గా వర్కౌట్ చేసిన తర్వాత మేము ఇది ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అప్పుడు ఈ మా కొత్త హీరో రాజేష్ గారు, ఈ టీం మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చి ఇది ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. మూవీ పూర్తయిన తర్వాత చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీంట్లో కామెడీ కూడా ఉంది. అందరూ అడుగుతున్నారు ఏదన్నా పండగలకి రిలీజ్ చేయొచ్చు కదా అని. కానీ మాకేమనిపించిందంటే క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు హాలిడేస్ ఉంటాయి, ఫ్యామిలీ పరంగా వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ ఇది అని చెప్పి మేము జనవరి 2nd ఎన్నుకున్నాము రిలీజ్కి. మీ అందరి ఆదరణతో ఈ మూవీ ఇంకా బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఐటమ్ సాంగ్ అయితే చాలా ఆల్రెడీ వైరల్ అవుతోంది. నెల్లూరు జిల్లా చిల్లకూరులోని A5 హోటల్లో